అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ మీద అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి. జస్ట్ 2 మినిట్స్ ఉంటుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది. అందులో ఖచ్చితంగా జాయిన్ అవ్వడం మర్చిపోకండి. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులను ఆర్థిక బలోపేతం చేయడానికి సన్నద్ధమవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల నుంచి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 6,000తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయంగా 20,000 రూపాయలు అయితే పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుంది. మొత్తం 3 విడతలు అయితే జమ అయితే చేస్తారనమాట. దీనివల్ల వ్యవసాయ పనులకు అవసరమైన వాటికి సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే కౌలు రైతులకు కూడా ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తున్నారనమాట. సో సొంత భూమి లేని ఎవరైతే కౌలుకి చేస్తూ ఉంటారో వారికి ఆర్థిక సాయంలో వారికి చేయడం అయితే జరుగుతుంది. గతంలో కౌలు రైతులు అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి సాయం నుంచి అయితే వారు తప్పుకున్నారు. అయితే ఈసారి అయితే అలా ప్రభుత్వంగా వారిని తప్పించకుండా వారిని కూడా ఈ యొక్క రైతుల్లో లిస్టులు అయితే చేర్చాలనేది ప్రభుత్వం అయితే వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే అర్హుల ఎంపిక కోసం ఈ నెల 20 తేదీలో గల్లా అధికారిక వెబ్సైట్లో అందరూ కూడా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఆధార్ కార్డు, ఈ యొక్క బ్యాంకు సంబంధించినటువంటిది, అలాగే పొలానికి సంబంధించినటువంటిది, అలాగే ఎవరైనా కౌలు చేస్తే వాళ్ళ కౌలు కార్డు ఏదైతే ఉంటుందో CCRC కార్డు అదైతే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ప్రక్రియ ద్వారా అర్హత లేని వారిని కూడా తొలగించే అవకాశం ఉంది. ఎవరెవరినంటే లాయర్లు, పేడర్లు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, అలాగే గ్రూప్ 4 అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఉద్యోగం చేస్తారో వారు, అలాగే ఈ యొక్క గ్రామాల్లో 12,000 కంటే ఎక్స్ట్రా పనిచేస్తున్న వారు ఎవరైతే జీతాలు ఉంటాయో వాళ్ళ ఇంట్లో కానీ ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తొలగించడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఆశా వర్కర్లు ఇవందరూ కూడా తొలగించడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావ పథకాన్ని 20 తర్వాత మనకైతే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి అర్హుల లిస్ట్ కూడా మనకి విడుదలైతే చేయబోతున్నారు అనమాట. సో ఈ 20,000 ఆర్థిక సహాయాన్ని ఒకేసారి విడుదల చేయరు, 3 విడతలకు వేస్తారు. సో మొదటి విడతగా 7,000 రూపాయలు వేసే అవకాశం అయితే ఉంది కనుక ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పత్రాలతో అయితే అప్లై అయితే చేసుకోండి. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.